పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. భక్త యోహాను గురు విద్యాలయ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు శుభాభివందనములు. మనము తపస్సు కాలంలో ప్రవేశించాము. ఈరోజు తపస్సు కాల మొదటి ఆదివారాన్ని మనం జరుపుకుంటున్నాము. ఈ ఆదివారం నాడు తల్లి తిరుసభ మనకు ఇచ్చినటువంటి పఠనాలలో సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు శోధనకు గురి కావటము, ఆ శోధనను తిరస్కరించడం గురించి మనం వింటాం. ఆ శోధనలు మానవుడిగా జన్మించినటువంటి ప్రభువు కూడా సంక్రమించాయి. అందువల్ల ఆ శోధనలను ఆయన ఎలా ఎదుర్కొన్నాడో అన్న విషయం గురించి మనకు సువిశేషాలు వివరిస్తాయి. మొట్టమొదటిగా ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి దేవునితో ఐక్యమై ఒంటరిగా ప్రార్థన చేసినట్లు లూకా సువిశేషం మనకు వివరిస్తుంది 4వ అధ్యాయంలో. ఆ తర్వాత ఆయన భోజనము లేక చాలా బలహీనంగా ఉన్నప్పుడు సైతాను శోధన ప్రారంభమైంది. మొట్టమొదటి శోధన ఏమిటంటే, ఇదిగో నీవు ఆకలి కొని ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అంటూ సైతాను శోధించింది. ఈ శోధనలో ఒక అర్థం ఉంది. పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రాంతాలలో రాళ్ళు గుండ్రముగా ఉంటూ మనము తయారు చేసుకునే బ్రెడ్ గోధుమ వర్ణంలో ఉన్నట్లు మనం గమనిస్తాం. బహుశా సైతాను ఆ రాళ్లను చూపించి అలా చెప్పి ఉండవచ్చు. అయితే ప్రభు అన్నాడు, మానవుడు కేవలము ఆహారంతో మాత్రమే కాదు, దేవుని వాక్యం వల్ల, మొట్టమొదటిగా దేవుని వాక్యం వల్ల జీవిస్తాడు అంటూ ఆ శోధనను తిరస్కరించాడు. ఈ తిరస్కారంలో మనకు బోధపడే విషయం ఏమిటంటే, మనిషి ఆకలి కోసం చేసేటువంటి ఎన్నో అనర్థాలు ఈ లోకంలో మనకు కనిపిస్తాయి. దేవుడు నిజానికి మనందరికీ కూడా సరిపోయేంత ఆహారాన్ని ప్రసాదించాడు. తల్లి భూమి మనందరికీ కూడా సరిపోయేంత ఆహారాన్ని మనకు అందిస్తుంది. కానీ మనిషిలో ఉన్నటువంటి తృప్తి లేనితనం, అసంతృప్తి, ఇంకా ఇంకా కావాలి అన్నటువంటి ఆశ, ఈ ఆశలతో ఎన్నో అనర్థాలు, దుష్కార్యాలు చేస్తూ మనిషి దేవునికి దూరం అయిపోతున్నాడు. అటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభు అంటున్నాడు, ఆహారం ముఖ్యం కాదు, దేవుని వాక్యం మీద ఆధారపడే వాళ్ళు ఆహారముతో, దేవుడిచ్చే ఆహారంతో సంతృప్తిపడి జీవిస్తారు అంటూ దేవుని వాక్యం మీద ఉన్నటువంటి శ్రద్ధను, మక్కువను మనకు వివరిస్తారు. రెండవదిగా సైతాను ప్రభువును సర్వ రాజ్యములు చూపించి, ఇవన్నీ కూడా నావే, నీవు నా కాళ్లకు మొక్కి నమస్కరిస్తే ఇదిగో నేను నీకు అధికారాన్ని కట్టబెడతాను అని అంటాడు. అప్పుడు ప్రభువు అన్నాడు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలైను అంటూ బైబిలులో వ్రాయబడినటువంటి గొప్ప వాక్యాన్ని వివరిస్తాడు, సైతానుకు తెలియజేస్తాడు. అంటే ఏమిటంటే, అధికారం కోసం ఈ ప్రపంచంలో జరిగేటువంటి అకృత్యాలు, అంటే సైతాను చెప్పినట్లుగా సైతానుకు ఆరాధన సలపడం అంటే అవినీతికి లొంగిపోవటం, దుష్కార్యాలు చేయటం, వీటన్నిటికీ అది తార్కాణం అన్నమాట, దాన్నిటికీ నిదర్శనం అన్నమాట అధికారం. కాబట్టి అధికారాన్ని ఏ విధంగానైనా చేజెక్కించుకోవాలి అంటూ ప్రజలు ఎన్నో అకృత్యాలు చేస్తూ ఉంటారు. అవి అలా చేయకూడదు. అలా చేయకుండా దేవుని మాత్రమే ఆరాధిస్తూ మిగతా ప్రలోభాలకు లొంగిపోకుండా ఉన్నటువంటి వాడే నిజంగా అటువంటి శోధనను జయించగలడు అంటూ ప్రభు మనకు ఈ రెండవ తిరస్కారం ద్వారా మనకు తెలియజేస్తాడు. ఇక మూడవది, సైతాను అన్నాడు, నీవు ఇక్కడ నుండి క్రిందికి దుముకు అంటూ ఎత్తైనటువంటి ప్రదేశాన్ని చూపించి అక్కడ నుండి క్రిందికి దుమ్మకమంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో నీ దేవుడైన ప్రభువును నీవు శోధింపవలదు అంటాడు. అంటే ఈ మూడవ తిరస్కారానికి అర్థం ఏమిటంటే, మనుషులు తమ తమ రక్షణ కోసం ఎన్నో విధాలుగా మనల్ని మనం ప్రలోభ పెట్టుకుంటూ దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ చివరిగా మనం నమ్మవలసింది ఏమిటంటే, దేవుడే మనకు దిక్కు, దేవుడే మనల్ని రక్షిస్తాడు.
మన మీద కాదు, దేవుని మీద ఆధారపడాలి, దేవుని యొక్క రక్షణ మీద ఆధారపడాలి అన్నట్లుగా ప్రభు మనకు నిరూపిస్తూ ఉన్నాడు. నీ దేవుడిని నీవు ఆరాధించు, ఎందుకంటే ఆయనే నీకు రక్షణ, ఆయనే నీకు కవచము, ఆయనే నీకు డాలు అంటూ మనకు కీర్తన గ్రంథంలో ఉంది కదా. అందుకని నీకు నీవే, లేదా ఏదో ఎక్కడి నుండో రక్షణ వస్తుంది, మానవుల నుండి రక్షణ వస్తుంది, ఎక్కడి నుండో వస్తుంది అన్నటువంటి ప్రలోభానికి లొంగిపోకుండా దేవుని మీద ఆధారపడి ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడే నీకు రక్షణ, దేవుడే నిన్ను కాపాడుతాడు అన్నటువంటి ఒక గొప్ప నిజాన్ని ప్రభు ఈ మూడవ తిరస్కారం ద్వారా మనకు తెలియజేస్తాడు. ఈ మూడు విషయాలు మనం గుర్తుంచుకున్నట్లయితే జీవితంలో వచ్చేటువంటి ఈ శోధనలు, ఈ ప్రలోభాల నుండి మనల్ని మనం విముక్తులు చేసుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ దేవుడే మనకు సర్వస్వము అన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటాం. ఈ తపస్సు కాలంలో ఈ యొక్క ఆలోచనలను, ఈ ధ్యానాంశములను గుర్తుంచుకొని ఈ తపస్సు కాలాన్ని అర్థవంతంగా చేసుకునడానికి ప్రయత్నం చేద్దాం.